హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా కుదిరే పొంగల్ని చూపిస్తాను. ఈరోజు వచ్చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ప్యాన్ తీసుకొని పెసరపప్పు 1 గ్లాస్ తీసుకుంటున్నా. ఈ పెసరపప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా పెసరపప్పుని ఫ్రై చేసి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి నార్మల్గా అలా వేసి చేసే కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెసరపప్పుని ఫ్రై చేసుకున్నాక ఇక్కడ సేమ్ క్వాంటిటీ పెసరపప్పు రైస్ రెండు సేమ్ క్వాంటిటీ తీసుకొని దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వాటర్ వేసేసి మళ్ళీ ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకున్నా. ఇక్కడ నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఇప్పుడు రైసు పెసరపప్పు అనేది 1 కప్పు అయిందంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది మెజర్మెంట్. అండ్ దీంట్లోకి ఇప్పుడు నేను పసుపు సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ పెట్టాను. చూడండి, చాలా మెత్తగా మంచిగా వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మంచిగా మెత్తగా కూడా అయింది. ఇలా చూసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న, 1 స్పూన్ గీ వేసుకుంటున్నా. 2 కలిపి వేసుకోండి, లేకపోతే గీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది పొంగల్లోకి. ఇప్పుడు నేను జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేస్తేనే పొంగల్లో చాలా బాగుంటుంది. జీలకర్ర మంచిగా కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి. మీరు ఒకవేళ పెప్పర్ని క్రష్ చేయకుండా అలా వేసుకున్నారంటే పచ్చిమిర్చిని ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే పెప్పర్ పౌడర్ వేసుకుంటాను కాబట్టి నేను 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత క్యాషు వేసుకున్నా. క్యాషు మంచిగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చూడండి, పొంగల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోయాక కరివేపాకు వేసుకోవాలి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఈ టైంలో నేను పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా. మనకు కావాల్సిన కారం బట్టి వేసుకోవాలి. ఒకవేళ మీరు పెప్పర్ అలానే వేసుకున్నారంటే నేను అప్పుడే చెప్పినలాగా పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్ వేసి అది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను కొత్తిమీర వేసి ఒక 1/2 కప్ వాటర్ వేసి వాటర్ అనేది మంచిగా మరిగాక మనం ముందుగా ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో దీంట్లోకి వేసేసి కలిపేసుకోవాలి. పొంగల్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండదు. కొంచెం అలా ఉంటే చాలండి. ఒక 1/2 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి యమ్మీ పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఊరగాయ వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.